పోర్టల్ అక్రమాలను సెట్ విచారణతో బయటపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలపై 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొన్న కేబినెట్ లో సెట్ చేశాం, ఎస్సీటీ సెట్ చేశాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధినే కాదు, ధరణిని అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు ఈ రాష్ట్ర సొమ్ముని కొల్లగొట్టడానికి మీరు ప్రణాళికలు ఎలా పన్నారో, ఆ పన్నిన ప్రణాళికల్లో ఎవరెవరిని పావులుగా వదిలారో వాడారో, మీరు తెచ్చిన ధరణి చట్టంలో రొసుకుల్ని అడ్డం పెట్టుకొని ఎలా ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని కొల్లగొట్టారో, ఏదైతే మీరు కారుకోతలు కూస్తున్న అనేక భూముల్ని 22A ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టి ఒక్కొక్కటి మేము ఏదో రిలీజ్ చేస్తున్నామని నోరు తెరిస్తే పచ్చి అబద్ధం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అంశాన్ని కూడా ఈ సెట్ పరిష్కరిస్తుంది. నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు దాన్ని రిపోర్టును పెట్టబోతున్నాం.